హలో గైస్ మీరు కనుక ఇక్కడ చూస్తే OnePlus నెక్ బ్యాండ్ అనేది ఇయర్ ఫోన్స్ అనేవి కట్ అయిపోయినాయి అనమాట. సో ఆ ఇయర్ బడ్స్ని దానికి కనెక్ట్ చేసి అయితే ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. ఇది అనేది OnePlus అనమాట, బ్రాండెడ్ అంటారు కదా OnePlus, ఆ OnePlus నెక్ బ్యాండ్ అనమాట. ఇప్పుడు దీని అయితే నేను రిపేర్ అయితే చేసి చూపిస్తాను, అలాగే అది వర్క్ అవుతుందో లేదో కూడా చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అలాగే దీని యొక్క చెక్కింగ్ కూడా ఎండ్లో పెడతాను అనమాట. సో ఇక్కడ కనుక నేను చూస్తే దేని బడ్స్ దానికి సపరేట్ చేశాను. ఇప్పుడు వాటిని కనెక్ట్ చేసి అయితే చూపిస్తాను. సో ఇక్కడ కనుక మీరు చూస్తే ఇది OnePlus అనమాట. సో బ్రాండెడ్ చూశారు కదా. ఇప్పుడు దీన్ని అయితే మనం తీసేసి అసలు వర్క్ అవుతుందో లేదా, రియల్గా కూడా అంటే బ్రాండెడ్ అనేవి మనం రిపేర్ చేస్తే వర్క్ అవుతాయా లేవా అనేది కూడా చూపిస్తాను. సో ఇక్కడ కనుక మీరు చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అనేది ఓపెన్ చేయాలి. దీన్ని ఎలా ఓపెన్ చేయాలంటే మీరు కనుక ఇక్కడ చూస్తే ఇక్కడ బెండ్ ఉంది కదా, ఇప్పుడు నేను అలా బెండ్ చేసి అయితే అక్కడ ఉన్న చిన్న గ్యాప్ ఉంది చూసారా, ఆ గ్యాప్లో టెస్టర్ పెట్టి అయితే తీయండి. ఇక్కడ నేను చూపిస్తాను పిన్ టు పిన్. సో అలాగే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అలాగే పక్కన బిల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. అలాగే మన వీడియో ఎలా ఉంది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా అలాంటి వీడియోస్ అయితే మీకు చేసి పెడతాను. సో ఆల్రెడీ మన ఛానల్లో 2-3 వీడియోలు చేశాను అనమాట మన సబ్స్క్రైబర్స్ అయితే. సేమ్ మీరు కూడా అలా అడిగితే ఖచ్చితంగా నేను మీకు కూడా చేసి పెడతాను. సో చూశారు కదా, ఇక్కడ నేను పై టాప్ అయితే రిమూవ్ చేశాను అనమాట. ఇప్పుడు అక్కడ లోపల ఏమున్నాయో చూపిస్తాను మీకు. సో గైస్ చూస్తే కానీ ఇక్కడ 2 వైర్స్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అలాగే ఇది ఒక బ్యాటరీ అనమాట. సో బ్యాటరీ దాంతోపాటు 2 వైర్స్ అయితే ఉన్నాయి. నేను ఇక్కడ ఏదైతే ఆ వైర్స్ని ఆ స్లీవ్స్ని అనేది రిమూవ్ చేసి అయితే చూపిస్తాను. చెప్పే కదా, ఇయర్ ఫోన్స్ అనేవి కూడా ఎప్పుడైతే సరే కలర్ కోడింగ్తో అయితే ఉంటే తప్ప మనం రియల్గా వాడే వైర్స్ లాగైతే ఉండవు. వాటిని మనం విత్ సోల్డరింగ్ రాడ్తో చేయాలి. వితౌట్ సోల్డరింగ్ రాడ్తో కూడా నేను మన ఛానల్లో వీడియో అయితే చేశాను. సో ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. కావాలంటే కానీ కింద కామెంట్ చేయండి, నేను ఆ లింక్ కూడా మీకు ఇస్తాను. మీరు వితౌట్ సోల్డరింగ్ రాడ్ కూడా ఇయర్ ఫోన్స్ని అయితే కనెక్ట్ చేయొచ్చు. అది నేను ఆల్రెడీ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ నెక్ బ్యాండ్ యొక్క ఇయర్ బడ్ ఉంది కదా, ఆ బ్యాండ్కి నెక్స్ట్ దీనికి అయితే చేస్తాను. ఇక్కడైతే సోల్డరింగ్ రాడ్ అనేది యూస్ చేశాను. సో సోల్డరింగ్ రాడ్ యూస్ చేసే వితౌట్ సోల్డరింగ్ రాడ్ అయితే కనుక కింద కామెంట్ చేయండి, ఆ వీడియో మీకు పిన్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆ ఇయర్ బడ్ని తీసుకొని దానికున్న 2 కూడా నెక్స్ట్ అలాగే మన నెక్ బ్యాండ్కి ఉన్న 2 వైర్స్ని కూడా కలర్ కోడింగ్ 2 కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసి చూడండి. ఒకవేళ కరెక్ట్గా ఉంటే కనుక రెండింటికి సేమ్ కలర్ కోడింగ్తో అయితే చేయండి. ఎందుకంటే నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఈ వీడియోలో అలాగే చెప్తున్నాను. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసి దేని కలర్ కోడింగ్ దానికి ఇక్కడ మీరు చూస్తే గోల్డ్ అలాగే రెడ్ ఉంది. సో ఈ రెండింటికి అయితే ఇచ్చేయండి. అలా ఇచ్చేసి సోల్డరింగ్ ఇచ్చేయండి. ఇక్కడ నేను చూపిస్తాను.